అలా మనిషి పోవటానికి టైం పడుతుంది, రావటానికి చాలా ఫాస్ట్గా వస్తాడు. ఎందుకంటే మనిషికి ఆశ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ మానవ జన్మకి. వేరే ఏ జీవికి కూడా ఈ ఆశ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి విషయం. ఒక మూగజీవాలకు చూడండి, ఉంటే తింటాయి, లేకుంటే ఊరికే ఉంటాయి. మనిషి అలా కాదు, ఉన్నా తింటాడు, లేకున్నా బాధపడి తింటాడు. అది చాలక రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఇది కాదు అది, అది కాదు ఇది, ఇంకా కావాలా ఇంకా కావాలనేటువంటి ఒక ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోండి ఇట్లా విషయాలు. దానికోసం విషయం ఏమంటే, సరే వస్తారు, వచ్చిన తర్వాత చాలా తొందరగా వచ్చేస్తాడు. చెప్పినాను కదా, పోయేటప్పటికేమో 90 నిమిషాలు పడుతుంది, వచ్చేటప్పటికేమో 40 నిమిషాలు పడుతుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ ఆశ, ఏమేమో ఆశ. నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా అల్లుడు, నా మనముళ్ళు, నా మనమురాళ్ళు, నా భార్య, నా భర్త, మా అమ్మ, మా నాయన, నా బామర్ది, ఇది నా ఇల్లు, నేను ఎంత ఇష్టపడి కట్టించుకున్నా, ఆడ నా ప్లాట్లు, ఇది నా బంగ్లా, ఈడ నా డబ్బులు, ఆడ నా బంగారు. 1, 2 కాదు, అనేకటువంటి ఆశలు మనిషికి. అవన్నీ ఎత్తిపెట్టుకుంటాడు కదా, దానిపైన మమకారంతో వచ్చేస్తాడు. తర్వాత తనకి ఎప్పుడు తెలుస్తుందంటే, నేను ఇన్నేండ్లు చేసినటువంటి పని ఏమిటికి ఉపయోగపడుతుంది అంటే 0. అన్నేండ్లు నీ జీవితంలో నువ్వు సంపాదించిన ఆస్తులు, అన్నేండ్లు సంపాదించినటువంటి బంగ్లాలు, ఫ్లాట్లు, బంగారు, డబ్బు, ఇవన్నీ ఎందుకు సంపాదిస్తారు? ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నీ ఎందుకు తెలుసా సంపాదించేది? నేను బాగుండల్లా, నా వాళ్ళు బాగుండల్లా, ఈ 2 సబ్జెక్టులోనే పోయేది. కాకపోతే నేను ఈరోజు ఇంత కష్టపడినా, మా వాళ్ళ కోసం నేను ఇంత పెట్టినా, మా వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళ కోసం ఇంత పెట్టాలనే సబ్జెక్ట్ కాదు. మా వాళ్ళు కష్టపడకూడదు. అదొక ఆలోచనతో మనిషి ఎంతకు చిక్కితే అంతకి, ఎట్లా చిక్కితే అట్లా, మంచి చెడు అనేది లేకోకుండా సంపాదించే మార్గాలు చూసుకుంటారు. దయచేసి అర్థం చేసుకోండి విషయం. ఇవన్నీ ఎప్పుడు అని తెలుస్తాయంటే, ఒక చావు అనే దాని నుంచి, నీ శరీరం నుంచి నీ ఆత్మ బయటకు వచ్చేస్తుంది అంటే మాత్రమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ భయం అనేది మొదలవుతుంది. అప్పుడు సరే చనిపోయినావు, అయిపోయింది, అందరికీ ఏడ్చొద్దన్నావు, అందరూ ఏడుస్తానే ఉన్నారు, నీకు మాత్రం ఏడుపు రాలే. ఏమైందంటే, ఆ శరీరంలో ఉండేదానికి నన్ను చూసి ఏడుస్తున్నారు, ఆ శరీరంని మొన్ను చేసేస్తారు లేదా దహనం చేసేస్తారు. ఆ శరీరం అనేది లేకుండా పోతుంది. నన్ను కొద్ది రోజులకు మర్చిపోతారు, నేను చేసిండే మాత్రం గుర్తుపెట్టుకుంటారు. కానీ ఈ సబ్జెక్ట్లోనే ఉంటాడు. కానీ మనిషి, నువ్వు ఎందుకు పుట్టినావు, ఏం చేయాలనుకుంటావు, మళ్ళీ నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, మళ్ళీ ఎప్పుడు పోతావు, నువ్వు వచ్చిండేది ఎందుకు, పోయేది ఎందుకు అనే దాని గురించి మాత్రం దయచేసి ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు ఈ విషయం. దానికి నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కరికి వచ్చిన సబ్జెక్ట్ అది కాదు, పోయే సబ్జెక్టు అది కాదు. దానికోసం దేవుడు నువ్వు ఎంత సంపాదించిండావు అని ఎప్పుడు లెక్కలు చూడు. ఎట్లా సంపాదించిండావు, ఎవరికి పెట్టినావు, మంచికి వాడినావా, చెడ్డకు వాడినావా, 10 మంది ఆకలి తీర్చినావా, 10 మందికి మేలు చేసినావా? ఏమీలే. నేను నా చైన్ లాక్, నా ఒళ్ళు, దీనికోసం ఎంతటికన్నా చేసింటావు.
అప్పుడు మనిషికి ఇదంతా అయిపోతేనే ఒక మొన్న అయిపోతుంది. మొన్న అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఉండే ఆస్తుల పైన, ఉండే భూముల పైన, ఉండే ఇండ్ల పైన, ఉండే బంధువుల పైన, ఉండే కూతురు పైన, ఉండే కొడుకు పైన, ఉండే అల్లుని పైన, ఉండే మనముళ్ళు, మనమరాళ్ళు, భార్యలు, భర్తలు, అమ్మ, నాన్న, వదిన, బావమరిది, అత్త, మామ, వీళ్ళందరిపైన ఉండేటువంటి అభిమానంని వీళ్ళందరికీ నువ్వు సరిచేసి పెట్టిండావు. కానీ నీతిగా సరిచేసి పెట్టిండావా లేదా అనేది ఒక విషయం బాగా ఆలోచించండి ప్రతి ఒక్కరు. సరిచేసి పెట్టే తప్పు కాదు, నీతిగా సరిచేసి పెట్టినావా? వాళ్ళని నువ్వు నడిచినట్టుగా నీతిగా నడిపించేకి ప్రయత్నం చేసావా? లేదే. అన్నీ నువ్వు వాళ్ళు ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళు సోమరైతారు. అంతే కదా విషయం. సరే, ఆటకది అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు తెలుసా? పెద్ద దినం ఎప్పుడు పెట్టుకుందాము, చిన్న దినం ఎప్పుడు పెట్టుకుందాము, ఎన్ని కేజీల మాంసం తెద్దాము, ఎవరెవరిని పిలుద్దాము, ఇవి అయిపోతాయి. ఎందుకు వచ్చినాడు, ఎందుకు పోయినాడు, ఇవన్నీ వదిలేసి ఈ లెక్కల్లో ఉంటారు ప్రతి ఒక్కరు. దయచేసి అర్థం చేసుకోండి. దానికోసము నువ్వు ఇంకా 13 రోజులు అయిపోతుంది, లేదా 11 రోజులు అయిపోతుంది. అయిపోయిన తర్వాత నీకు చాలామంది ఏమంటారంటే కాకి కూడేసేవాడు కాదు వాడు అని చాలామంది అంటారు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. వేస్తా ఉండేది కాకి కాదు, నువ్వు పెడతా ఉండేది మీ నాన్నకి, మీ అమ్మకి, మీ వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి. దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయం. అది కూడా పెట్టేకి ఆలోచించా అంటే నువ్వు అంత సంపాదించి ఇచ్చినా కూడా నీకు మాత్రం వాళ్ళు ఏమి చేయలేరు, ఏమి పెట్టలేరు. ఈ విషయం బాగా ఆలోచించేయండి ప్రతి ఒక్కరు. సరే, 13 రోజుల వరకు ఎందుకు చనిపోయినప్పుడు నీళ్లు పెడతారు అంటే, దీపం పెట్టి దీపం పక్కలో నీళ్లు పెడతారంటే, దినం వరకు ఫోటో ముందర అలా పెట్టకూడదు కాబట్టి నీళ్లు పెడతారు చనిపోయిన దగ్గర. ఆ నీళ్ళన్నా తాగిపోతాడు అని. స్వామి నీళ్లు తాగినాడు, నీళ్ళు తగ్గినాయి, స్వామి నీళ్ళు తాగలేదు. పాప పుణ్యాలు అవి ఎవరి చేతిలో ఏముండవు, జరుక్కొని పోతుంటాయి అంతే. సరే, అది అయిపోయింది. దాని విషయం పక్క పెట్టేసి దినం అయిపోతుంది. దినం అయిపోయినాక ఏదో ఉండే దాంట్లో దినం చేస్తారు, 10 మందికి భోజనం పెడతారు, సాంబ్రాణి వేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, దాని విషయం అంతా పక్క పెట్టేసేయండి ప్రతి ఒక్కరు దయచేసి. అవన్నీ జరిగిపోతాయి. తర్వాత తను ఇంకా ప్రయాణంకి బయలుదేరాలి. ప్రయాణానికి బయలుదేరాలి కాబట్టి